ఏంటబ్బా మా ఫ్రెండ్స్ వస్తానన్నారు ఇంకా రాలేదే. హాయ్ అక్క, ఎలా హాయ్ హాయ్ మెర్సీ, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా? ఏంటి మెర్సీ, ఇంకా వీళ్ళు ఇంకా రాలేదేంటి? వస్తున్నా. ఉమ్, సిరి బాగున్నావా? బాగున్నా లక్ష్మి, నువ్వు బాగున్నావా? బాగున్నా సిరి. ఇంకా ఏంటి సంగతులు? చెప్పాలి, దేవుడు కృపను బట్టి అంతా బాగానే ఉంది. ఇంకేంటి? ఇంకా భావన రాలేదు, ఇంకా భావనకు కూడా ఫోన్ చేశారు రమ్మని చెప్పి. వస్తుంది అనుకుంటా, దారిలో ఉంది. ఎలా ఉన్నావు? బాగున్నావా? హాయ్ భావన, బాగున్నా. ఎలా ఉన్నావు నువ్వు? ఏం బాగోట్లా అక్క, ఇంట్లో పరిస్థితులు ఏం బాగా, మమ్మీకి కూడా హెల్త్ బాగా. ప్రే చేసుకోవాలనిపించినా చేసుకోబుద్ధి కావట్లేదు అక్క. నాకు దేవుడు ఎందుకో నా తలనైతే ఇట్లా మార్చేశాడు. అలా ఎందుకు భావన? మనం అసలు మన క్రైస్తవులైన బిడ్డలు మనం అలా అనొచ్చా? దేవుడు ఏం చెప్తున్నాడు భావన? అడుగుడి మీకు ఇవ్వబడి, వెతుకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు అనుగ్రహింపబడని మనకి దేవుడు చెప్తున్నాడు కదా. మరి మనం అలా అనవచ్చా? దేవుడు ఏం చెప్తున్నాడు మరి? వాగ్దానాల ద్వారా, బైబిల్ ద్వారా మనకి అడగండి, మీరు ఏది అడిగితే నేను ఇస్తాను, మీ సమస్యను నేను తీరుస్తాను అని చెప్తున్నాడు కదా. మీ తల్లిదండ్రులు, మీ మమ్మీకి బాగాలేదన్నావు, దేవుడు నేను అడుగును, ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు ఎందుకు దేవుడు ఇవ్వడు? కాబట్టి మనం ఏం చేయాలి? ఇంట్లో స్థితి బాగోకపోయినా, ఇంట్లో పరిస్థితులు బాగోకపోయినా ఏం చేయాలి? మనం ప్రార్థన చేసినప్పుడు మనం విజయం సాధించవచ్చు. ఏదైతే ఇంట్లో పరిస్థితులు బాగోలేదని చెప్పు, అదేంటి భావన అమ్మకి బాగోలేదు అంటున్నావు, పరిస్థితులు బాగోలేదు అంటున్నావు, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయబుద్ధి కావట్లేదని ఎందుకు అంటున్నావు? మనం క్రైస్తవునికి ఏదైనా సమస్య వచ్చింది, ఎందుకంటే ప్రతి ఒక్క క్రిస్టియన్ వాళ్ళకి, క్రైస్తవులు అనే బిడ్డలకి సమస్య అనేది వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి పోరాడితే మన విజయం తగ్గిద్ది. హెల్త్ బాగోలేదు అంటున్నావు, ప్రార్థన చేయి. స్థితిగతులు బాగోలేదంటున్నావు, ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు మనం కన్ఫామ్ గా మీ అమ్మకి బాగాలేదు అంటున్నావు, మీ పరిస్థితులు బాగాలంటున్నావు, చేద్దాం. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడే మనకి ఒక దారిని అనేది చూపిస్తాడు. దేవుడే మీ మమ్మీకి స్వస్థత పరుస్తాడు. అవును భావన, నిజమే. మా కుటుంబంలో కూడా మా అమ్మకి మా నాన్నకి బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రార్థన మాత్రమే ఏదైనా సాధించగలిగిద్ది. ప్రార్థన చేసుకున్నప్పుడు మా కుటుంబంలో కూడా స్వస్థత వచ్చింది. మాకున్న ఆర్థిక సమస్యలు కూడా తీర్చబడ్డాయి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. నువ్వు కూడా బాగా ప్రార్థన చేసుకో. అవును భావన, మా పరిస్థితులు కూడా ఇటువరకు బాగుండే కావు. ఇంతకు ముందులా ఒకరి వైపు చేయి చాచే విధముగా ఉన్నాము, ఇప్పుడు ఒక ఇచ్చే వారిలాగా ఉన్నాము. ఇదంతా దేవుని కృప వల్లనే, దేవునికి ప్రార్థన చేయటం వల్లనే. భావన, వాళ్ళిద్దరి జీవితంలో దేవుడు ఎంత కార్యం చేస్తాడో నా జీవితంలో కూడా కార్యం చేస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం చేస్తాడు. నీ గురించి మనం అందరం కలిసి ఇప్పుడు ప్రార్థన చేద్దాం. లోపలికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం భావన గురించి. రండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మహాపరిశుద్ధుడా మహాగణుడా, మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకుంటావా ఏసే, జ్ఞాపకం చేసుకుని మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకుని లక్ష్మి, జ్ఞాపకం చేసుకుని లక్ష్మి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. జ్ఞాపకం చేసుకుని మెర్సీని జ్ఞాపకం చేసుకుని ప్రభావ, వాళ్ళ కుటుంబాల్లో ప్రభావ మీరే దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఏసయ్య జ్ఞాపకం చేసుకో ప్రభావ, మా మధ్యలో ఉన్న భావనాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ, ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకే వందనాలు ప్రభావ. ఆ బిడ్డ కుటుంబంలో ఉన్న పరిస్థితులు మార్చండి తండ్రి. ఏసయ్య ప్రార్థన చేస్తే ప్రభావ ఏదైనా సాధ్యమేనన్నావు తండ్రి. ఏ అడుగుడు మీకు ఇవ్వబడినట్టున్నావు తండ్రి. మేము అడుగుతున్నాం తండ్రి, తన కుటుంబాల్లో ప్రభావ సమస్యలు అన్ని తీసివేయండి తండ్రి. తన తల్లికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఏసయ్య జ్ఞాపకం, తన కుటుంబంలో పరిస్థితులన్నీ ప్రభావ మీరే ప్రభావ మంచిగా చేయండి తండ్రి. జ్ఞాపకం చేసుకోమని మేము ప్రభావ మంచిగా ప్రభావ ఉండుటకు సహాయం తెచ్చి, వాళ్ళ కుటుంబం అంతా మంచిగా ఉండుటకు సహాయం దయచేయమని, ఆ బిడ్డ ప్రభావ నవ్వుతో సాక్ష్యం త్వరలో చెప్పుటకు సహాయం దయచేయమని, చిన్న ప్రార్థన ఆలకించి దీవించి ఆశీర్వదించమని ఏసీ అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నువ్వే లేకపోతే నేను జీవించలేను. మనం మొన్న ప్రార్థన చేసుకున్నాం చక్కగా. మరి భావన ఎలా ఉందో? కాల్ కూడా చేయలేదు, కానీ మంచిగా ఉంటదనే నమ్ముతున్నాను. దేవుడు అసాధ్యమైనవన్నీ సాధ్యపరిచే దేవుడు కాబట్టి మరి భావన స్థితి కూడా మంచిగా ఉండిద్దని నమ్ముతున్నాను. అక్క నీకు ఒక మాట చెప్పనా? చెప్పు భావన. అక్క, నువ్వు మనందరం ఆ రోజు కూర్చొని ప్రేయర్ చేసుకున్న దగ్గర నుండి నేను ఇంట్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నాను అక్క. నాకు చిన్న జాబ్ కూడా వచ్చింది, మమ్మీకి కూడా బాగానే వచ్చింది, రిపోర్ట్స్ నార్మల్ గానే వచ్చినాయి.
నువ్వు చెప్పిన దగ్గర నుండి నేను దేవుడిని నమ్ముకుంటే ఇంత వచ్చిద్దా అనుకున్నా అక్క నేను. నిజమే భావన, లక్ష్మక్క గాని మెర్సీ గాని నా జీవితంలో గాని దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. అందుకే నేను ప్రార్థన చేయమన్నా. ఇప్పుడు చూడు, దేవుడు మీ మమ్మీకి మంచి హెల్త్ని ఇచ్చాడు. నార్మల్, ఇంతకు ముందు ఏమన్నావు, ఇలా ఉంది, ఇలా పరిస్థితి ఉంది, డాక్టర్ ఇలా అంటున్నారు అలా అంటున్నారన్నా. కానీ దేవుడు ఏం చేశాడు, 2 రోజుల్లో దేవుడు మంచిగా అన్ని నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడు. నీకు కూడా మీ స్థితిగతులు మారినాయి, ఎందుకంటే నీకు జాబ్ వచ్చింది. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, అన్ని సాధ్యం చేసే మన దేవుడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా సాధ్యపరిచే దేవుడు. చూస్తున్నారు కదా మీరు కూడా, మరి భావన జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. అలా కాకుండా నా జీవితంలో ఇద్దరు సహోదరుల జీవితం కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రార్థన చేయడం వల్ల ఎన్నో గొప్ప కార్యం చేస్తున్నాడు. మీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయాలంటే దేవునికి మీరు ప్రార్థన చేయండి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, అన్ని సాధ్యపరిచే దేవుడు. కాబట్టి మీరు కూడా దేవుని ప్రార్థన చేయండి, మీ జీవితంలో అద్భుతాలు మీరే జరిగించుకోండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ట్రూత్ ఫర్ యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.